హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజా ఆషు. ఈరోజైతే సత్యనారాయణ స్వామి వ్రతానికి అయితే బయలుదేరానండి. ఈ వ్రతం మా పక్క అపార్ట్మెంట్ ఒక ఆవిడైతే చేస్తున్నారు. సో నేను వ్రతానికి అయితే బయలుదేరానండి. మా అపార్ట్మెంట్లో లిఫ్ట్ అయితే కొంచెం రిపేర్ వచ్చింది. సో నేనైతే స్టెప్స్ నుంచి అయితే వెళ్తున్నానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సెల్లార్ వచ్చిందండి. పిల్లలందరూ అయితే సరదాగా ఆడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ టైం అంతా స్కూల్లో ఉంటారు కదా, ఈవినింగ్ టైంలో కొంచెం ఖాళీ దొరుకుతుంది కదా, అలాగని ఆడుకుంటున్నారండి చక్కగా. నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. నేను వెళ్ళినప్పటికీ చాలా చీకటి అయితే అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ చెప్పారంట, నాకు టైం లేక చెప్పారు. నాకు టైం లేక ఇప్పుడు వెళ్తున్నాను. నేనైతే అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి. అక్కడైతే అక్క నా కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఇంత టైం అయింది ఇంకా రాలేదని వెయిట్ చేస్తుంది. అక్క నేనైతే ఇంట్లోకి వెళ్ళామండి. అలాగా మేమైతే వ్రతం దగ్గరికి వచ్చేసాము. ఈ వ్రతంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా అయితే ఉందండి. అలాగే దేవుని దర్శించుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ నేను తీర్థం తీసుకున్నాను. అలాగే ప్రసాదాన్ని కూడా తీసుకున్నానండి. తీసుకొని ఇంకా అక్కడ వదిన ఉంది, ఆ వదిన్ని కలిశానండి. ఆ వదిన అయితే ఆ వదినతో వీడియోస్ కూడా తీసుకున్నాను. అలాగే వాళ్ళ ఇంటికి చాలామంది చుట్టాలు అయితే వచ్చారు. ఆ చుట్టాలందరినీ నేను వీడియోలో కవర్ చేస్తున్నానండి. చాలామంది చుట్టాలు వచ్చారు. సో ఇలా కవర్ చేశాక మేము ఆ పక్కనేని ప్రసాదాలు కూడా ఇస్తున్నారు. సో ప్రసాదం తీసుకుందామని వెళ్ళాను. అంటే నేను ముందే తీసుకున్నాను, కాకపోతే వదినేమందంటే ఇంటికి కూడా తీసుకెళ్ళని ఇంకొంచెం ప్రసాదం ఇచ్చారండి. అలాగే ఇంకొంచెం భక్తులు వచ్చారు, వాళ్ళకి తీర్థం అలాగే ప్రసాదాలు కూడా ఇచ్చారండి. వాళ్ళందరూ తీసుకున్నారు. నేనైతే ఇంటికి బయలుదేరుతున్నాను. ఇంకా నేనైతే కిందకు వచ్చేసానండి. సెల్లార్లోకి రాగానే ఇక్కడైతే చాలా చీకటిగా అయితే అనిపించింది. బట్ నేనైతే వెళ్ళిపోయానండి ఇంటికి. ఇక్కడ చూసుకుంటే ఇది మా అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాను కదా. అదే పగలు చూస్తే అపార్ట్మెంట్ మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. నైట్ టైం కదా, అంత క్లియర్గా అయితే కనిపించడం లేదండి. అయినా సరే నేను ఇంటికైతే వచ్చేసాను. మా పక్కింటి ఆవిడ కనిపించింది. ఆవిడ నేను చక్కగా మాట్లాడుకుంటూ ఇంటికైతే వచ్చేసామండి. నాకైతే వెళ్ళినందుకు చాలా ఆనందంగా అయితే అనిపించిందండి. అంతేనండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.